ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' సీజన్ 9 మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది. అయితే 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష నుంచి వచ్చిన ప్రియా థర్డ్ వీకే ఎలిమినేట్ అయిపోవడం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే తన చేత్తో తనే అన్నీ చేసుకుంది అని అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రియా మిస్టేక్స్ ఏంటి అంటే తన వాయిస్, తను మాట్లాడే బిహేవియర్, తను ఎక్కువగా అంటే మేబీ తను ఫన్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే తనూజ, ప్రియా క్లోజ్‌గా ఉంటారు. అలాగే ప్రియా అండ్ కళ్యాణ్ క్లోజ్‌గా ఉంటారు. ప్రియా చాలా మందితో క్లోజ్‌గా ఇమ్ముతో కూడా చాలా స్కిట్స్ చేసింది. కామెడీ స్కిట్స్ చేసింది. కానీ ఎప్పుడైనా తన విషయంలో జరిగింది ఏంటి అంటే ఓవర్‌గా తను అరిచేయటము, ఓవర్‌గా తను ఎక్కువగా తన కక్షతో మాట్లాడినట్టు అనిపించడం. అంటే ఏదైనా పాయింట్ ఉందనుకోండి, ఇప్పుడు నేనెందుకు కెప్టెన్సీ కాదు, నాకు కరెక్ట్‌గా పాయింట్స్ చెప్పండి అని అడగడం వేరు. మీరందరికీ చెప్తున్నారు గానీ నాకు చెప్పటం లేదేంటి? అంటే నేను ఉండడం మీకిష్టం లేదా? అంటూ ఇంకా లౌడ్‌గా మాట్లాడటము. సంచాలక్‌గా కూడా తను సుమన్ శెట్టి గారి విషయంలో చేసిన తప్పు కానీ, అంటే కూల్ డ్రింక్స్ విషయంలో చేసిన తప్పు గానీ, అంటే ప్రతిసారి తను కంటెంట్ ఇస్తుంది. కానీ ఆ కంటెంట్ అనేది నెగెటివ్ కంటెంట్ ఎళ్ళిపోతుందనమాట. ఈవెన్ భరణి గారి విషయంలో కూడా భరణి గారిని నామినేట్ చేయటం. అలా ఫస్ట్ వీక్ నుంచి కూడా ఏదో ఒక బజ్‌లో ఉంటదనమాట. అయితే నిజానికి తను అగ్ని పరీక్షలో చాలా సాఫ్ట్ అండ్ క్యూట్‌గా కనిపించింది. కానీ 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చిన తర్వాత తన వాయిస్ లౌడ్‌గా ఉండటం గానీ, తన యాటిట్యూడ్ డిఫరెంట్‌గా ఉండటం గానీ, ఇవన్నీ జరిగాయి. సరే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత శ్రీజకి తను బిగ్ బాంబ్ వేయడం జరిగింది. కారణం మరి ఇంటర్నల్‌గా తను శ్రీజ కంటెంట్ ఇస్తుందనో ఏమో తెలీదు కానీ శ్రీజకైతే బిగ్ బాంబ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ తను శ్రీజకి ఇంకో మాట కూడా చెప్పింది. అదేంటంటే ఇక్కడ కేవలం యాక్టింగ్ చేయాలి. ఒరిజినల్‌గా ఉంటే నాలాగే ఎలిమినేట్ అయిపోతావు అని చెప్పేసి తను కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయింది. అంటే నిజం చెప్పాలి అంటే ప్రియా జెన్యూన్‌గానే ఉంది. ప్రియా రియాలిటీగానే ఉంది. కానీ తన జెన్యూనిటీ అంటే ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను మంచిదాన్ని, లేదంటే నేను చాలా నెమ్మదిగా మాట్లాడతా. సో, నెమ్మదిగా మాట్లాడే వాళ్ళు మాత్రమే నాతో కనెక్ట్ అవుతారు. లేదు గట్టిగా మాట్లాడాలనుకునే వాళ్ళు, నా వాయిస్ వినిపించిన వాళ్ళు నాకు నెగెటివ్‌గానే అవుతారు. సో, ప్రియాకి నెగెటివిటీ ఎక్కువైంది. తను ఏదో అంటే అగ్ని పరీక్ష వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎంతో కొంత ఏదో ఇచ్చేయాలి అనుకుని వాళ్ళన్నీ నెగెటివ్‌గా ఇచ్చారేమో అనిపించింది. ప్రియా విషయంలో అదే జరిగింది. శ్రీజ విషయంలో అదే జరుగుతోంది. అయితే ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీజకి తను చెప్పిన విషయం ఇదనమాట. ఆహ్, నాకు తెలిసి నువ్వు నామినేషన్స్‌లో ఉంటే నువ్వు గూడా నెక్స్ట్ వీక్ వచ్చేస్తావు. నువ్వు మార్చుకో. నీ పద్ధతి మార్చుకో అని చెప్పేసి చెప్పింది. నిజం చెప్పాలి అంటే ఆహ్, శ్రీజ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకనంటే కారణం ఉంది. ఇంకా ప్రియా అయినా కొంత ఆలోచిస్తది. కొంచెం ఎవరైనా చెప్తే వింటది గానీ, శ్రీజ అయితే తన ఆహ్, వరస్ట్ ఆర్గ్యుమెంట్స్‌ని నడిపిస్తూనే ఉంటదనమాట. సో, అదే విషయాన్ని ప్రియా హెచ్చరించింది శ్రీజకి. సో, మేబీ మరి శ్రీజ మార్చుకుంటుందా? లేదా మార్చుకున్నా నామినేషన్స్‌లో ఉన్న ప్రయోజనం లేదా అనేది తెలీదు గానీ, మొత్తానికైతే మాత్రం ప్రియా శ్రీజ గురించైతే చెప్పింది.